సో ఇప్పుడు మరి ఇదొకటి కంప్లీట్ చేసుకొని ఆపేద్దాం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ ఆత్ అవునా, అంటే ఆకారానికి ఏంటి ఆకారం ఎలాంటిది, అది గిత్ అయ్యి ఉంటే, ఆకారం అనేది గిత్ ప్రత్యయం అయితే, అర్థమైందా? ఆకారం అనేది గిత్ ప్రత్యయం నుంచి వచ్చిందైతే అప్పుడు ఆ ఆకారానికి ఇయ్ ఆదేశం వస్తుంది. ఓకేనా? సో మీరు ఆ సూత్రాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆతోంగిత ఇయ్ ఏం అది గుర్తుపెట్టుకుంటారు? అనువృత్తితో సహా సూత్రం గుర్తుపెట్టుకోవాలంటే ఆతోంగిత అత్తోంగిత అమ్మ అత్తోంగిత ఆకి దీర్ఘం ఉందా లేదా? ఉంది. ఉంది. అప్పుడు దాన్ని ఏమంటాము? ఆతో ఆతోంగితః. ఆ ఆతోంగిత. ఆ. ఓకేనా? ఉమ్. ఆతో సూత్రం ఏంటి? ఎంతమ్మా సంఖ్య ఎంతమ్మా అది? ఆతోంగితః. ఆతో గితః. గితః. ఇది ఓకే, అర్థమైందా? ఒకసారి సంఖ్య చెప్పరమ్మా. సంఖ్య ఏం చెప్పాలి మనము? ఆతోంగితః 7 ఆతోంగిత జై. ఇయ్యు యై కాదు. 101 వస్తుంది, 101 వస్తుంది చివరికి. ఇయ్య ఎయ్య ఏమంటున్నారు? ఇయ్యి. ఇయ్యి. ఇయ్యు ఆతోంగిత ఇయ్యి. ఇయ్యు. ఇయ్యి. 7 2 101. 91 81 సారీ 81. 7 2 81. 81. ఆతోంగితః. ఓకేనా? సో దాని తర్వాత ఇయ్యు వచ్చింది. ఇయ్యు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ఇది ఏం లకారం చేస్తున్నాం ఇక్కడ మనము? గిత్ లకారం. అదే లంగ్ చేస్తున్నాము కదా. లంగ్ అంటే గిత్. సో ఇప్పుడు మనకి ఈ యు తామ్ని కలిపేసేయండి అక్కడ. ఈ యు ఎకారం లోపం కావాలి కదా. చెప్పండి. అదే ఈ యు పక్కన తామ్ ఏం కావాలి? ఎవరు వాళ్ళు? సో ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను? రెండు సంధి జరుగుతుంది, సంధి కార్యం జరుగుతుంది. సంధి కార్యం అంటే ఏంటిది? సంహిత. సంహిత. సంహితలో మనం ఇక్కడ ఏం చేసాము? సంహిత కలిపి రాయటమే కదా మేడం. సంధి అంటే వర్ణాల యొక్క సమ్మేళనం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇదేం సంధి జరగలేదు ఇక్కడ, అవునా? లోపం జరిగింది, అవునా? లోపం వ్యోర్వలి అనే సూత్రం ద్వారా లోపం జరిగింది, అవునా? సో మిగిలింది ఏంటి? ఇతాం. ఏం మిగిలింది? ఇతాం అనేది మిగిలింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. చూడండి పైనుంచి. ఇప్పుడు మన ప్రత్యయం ఏంటి? ఆతాం ప్రత్యయము. ఏం చేస్తున్నాం మనము? లంగ్ లకారం చేస్తున్నాము. సో ఇతాం వచ్చిందనమాట. అర్థమైందా? ఫైనల్ గా ఏమొచ్చింది? ఇతాం. రాసుకున్నాం కదా పైన, లంగ్ లకారం కాబట్టి వస్తుంది ఇక్కడ ఇతాం. ఈ ఇతాంకి మళ్ళీ ఏం రాసుకోవాలి? లుంగ్ రాసాం కదా పైన సూత్రం. ఓకే, ఒక్క నిమిషం వినండి ఇక ఫస్ట్ నుంచి. సో లంగ్ అనగానే ఏంటది? గిత్ లకారం. సో గిత్ లకారం. గిత్ లకారం అనగానే ఏం రావాలి? ఏమేమి? అంతే అంతే నా ప్రశ్న అంతే. ఓకే, ఇది ఏ పదిలో? ఒక్క నిమిషం, మనం ఏం పది చేస్తున్నాం ఇప్పుడు? ఆత్మనేపది చేస్తున్నాము, అవునా? ఆత్మనేపది చేస్తున్నాం కాబట్టి పైన రెండు సూత్రాలు అవసరమా? అవి ఎందుకు, దేంట్లో వస్తాయి అవి రెండు కూడా? పరస్మేపదిలో. కాబట్టి ఏం చేస్తారు? ఎక్స్ మార్క్. ఓకే, ఆత్మనేపదిది, అవునా? సో ఆత్మనేపదిలో మనం ఏం చేస్తున్నాము? గిత్తు లకారం. గిత్తుల్లో ఏంటి? లంగ్. గిత్తుల్లో ఏం చేస్తాం మనం?
వెంటనే మనకి లంగ్ చేస్తున్నాం. లంగ్ లంగ్ చేస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం. లంగ్ చేస్తున్నాం కాబట్టి ఏ సూత్రం గుర్తు రావాలి? లుంగు లంగు లింగు. లుంగు లంగ్ రింగ్ లంగ్ శ్వడిదాత్తః. సో ఈ సూత్రం ద్వారా ఏమొచ్చింది? అకారం వచ్చింది. ఫస్ట్ అకారం వచ్చింది. ఓకేనా? ధాతువు ఏదైతే తీసుకుంటామో ధాతువుకి పూర్వం వచ్చే అకారము వచ్చింది. ఓకే. తర్వాత ఇక్కడ స్పేస్ ఇప్పుడు ప్రత్యయం దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ. ఓకే. ప్రత్యయంలో ఏమున్నాయి? తా అనే ప్రత్యయం. ఇప్పుడు ఈ గిత్తు నుంచి మనకి ఏమి తేడా రాలేదు. గిత్తు నుంచి ఏమైనా తేడా వచ్చిందా ప్రత్యయంలో? రాలేదు. ఏమి రాలేదు. అవునా? సో కాబట్టి ఆతాంకి ఆతాం అలాగే రాసుకున్నాం. ఈతశ్చ అంటే అవసరం పడలేదు. ఈ తస్తస్త విపాం కూడా అవసరం పడలేదు. ఎందుకంటే అది పరస్మైపదికి సంబంధించింది. గిత్తుల్లో అనే పదికి ఏమీ లేదు కాబట్టి ఆతాంని అలాగే రాసుకున్నాము. మరి లుంగు లంగు లకారం చేస్తున్నాం కాబట్టి లుంగు లంగు క్షడుదాత్తః ద్వారా అకారం వచ్చింది ధాతువుకి పూర్వం. ఓకే. సో ఇప్పుడు ఈ ఆతాం అనేది ఏంటిది? తింగ్ ప్రత్యయం. ఆతాం ఏంటి? తింగ్ ప్రత్యయం. తింగ్ ప్రత్యయం. తింగుల్లో ఏంటది? సార్వధాతుకంలో ఏంటి? అపిత్. అపిత్ ఏం చేస్తుంది? ఎలా పనిచేస్తుంది? గిత్వత్. ఇంగిత్ అనేది తెలిసింది. ఇప్పుడు దీన్ని ఏమంటాం? అని ఏం రాస్తాం మనము? ఆత్. ఒక్క నిమిషం. అని ఎలా రాస్తాం? ఎలా చెప్తాం? ఏం అంటున్నారు ఎందుకు? ఆత్ చెప్పండి. ఆత్. ఆత్ తర్వాత ఇక్కడ మన ఫైనల్ గా ఏం రాసుకున్నాం? అపిత్ తర్వాత ఏం రాసాం? గిత్. సో ఇప్పుడు ఆత్ గిత్ రెండిటికి ఈక్వల్ అంటే సంబంధించిన రిలేటెడ్ సూత్రం ఏంటిది? ఆతోంగితః ఏం చెప్పింది? ఆకారానికి ఈ ఆదేశం చెప్పింది. సారీ, మీకు ఆ సూత్రం వచ్చింది. ఏం ఆదేశమో అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేసాము? ఆకారానికి ఈ పెట్టాము. తర్వాత తాము అలాగే రాసుకున్నాము. తర్వాత యకారానికి ఇక్కడ పక్కనేముంది? తా అనేది ఏంటిది? అది వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహారం కాబట్టి యకారానికి లోపం. సో మిగిలింది ఏంటి? ఈతాం. ఈతాం కాదు, ఇతాం. సో ఇతాం. ఒక్క నిమిషం ఆగండి. ఇతాం వచ్చింది. ఇతాంకి పూర్వం మనం ఏం రాసుకున్నాము? తర్వాత బ్లాంక్ లో ఏమొస్తుంది? ధాతు వస్తుంది. తర్వాత ఇతాం. అది ఆ ప్రత్యయం అంతా ఇతాం అయ్యింది. తర్వాత అది భూతకాలం కాబట్టి లంగ్ కాబట్టి దానికి ఆకారాన్ని చేర్చుకున్నాము. మునిగారు చెప్పండి ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? అదే ధాతువుకు అకారంగా వచ్చింది కదా. అవునండి. అంటే దీంట్లో 3 క్రియలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇక ధాతుకు ముందు ఒకటి అకారం వచ్చింది. అంతే. తర్వాత రెండవది ఆతోంకిత ద్వారా మధ్యలో ఆకారం ఈ ఆకారం వచ్చింది. మళ్ళీ దానికి అత్తుకు మళ్ళీ ఈ కూడా వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఇతాం అనేది అంతా కూడా తింగ్ ప్రత్యయము. ఏంటది? తింగ్ ప్రత్యయము. ఆత్మనేపదిలో ఆతాం అనే ప్రత్యయం ఏదైతే ఉందో మూల ప్రత్యయము దానికి ఇతాం అంతే. ఓకేనా? సో దానికి ఇతాం. మనం ఇక్కడ లంగ్ చేస్తున్నాం కాబట్టి ఆకారాన్ని పెట్టుకున్నాం ఇక్కడ. ఓకేనా? సో లంగ్ చేస్తుంటే లుంగ్ లంగ్ రింగ్ ఈ 3 లకారాలలో ఏదైనా చేస్తుంటే ఏం రావాలి? అకారం రావాలి. అది సూత్రం గుర్తు లేకుండా ఆకారం పెట్టుకోవాలి కదా. పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. సూత్రం గుర్తు లేదు కదా. ఒక్క నిమిషం ఆగండి. కేవలం లంగులో మాత్రమే పెట్టుకోవాలి కాదు, ఇప్పటిదాకా చెప్పింది ఏంటండి? లుంగ్ వచ్చిన లంగ్ వచ్చిన ఈ 3 లకారాలలో అకారం వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది? మునిగారికి అసలు అది నన్ను ఇంకా 3 లకారాలు ఉన్నాయి కదా, దాంట్లో రాదా మరి?
ఇంకా ఇంతే, ఈ మూడిట్లో వస్తుందని గుర్తుపెట్టుకోండి, ఇక మిగతా రాదని అర్థం. ఎక్కడ రాదండి 10 లకారాల్లో. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది, ఈ మూడిటిలో వచ్చేదేంటిది, ధాతువు హల్తో మొదలైతే ధాతువు ఎలా ఉండాలి, హ్రస్వంతో మొదలైంది హల్తో. ఆ ధాతువు హల్లుతో మొదలైతేనే ఇది అకారం. ఓకే. అచ్చుతో మొదలైతే ఆకారం. ఆ అట్ ఆట్, ఇక్కడ అ అంటే ఏంటిది, అది అట్ అన్నమాట. సో అట్ అనగానే అది ఏమైపోయింది, పదం అయ్యింది, అది గుర్తుపెట్టుకోవాలి. అకారం ఇట్టవుతుంది, ఆ మిగులుతుంది. ధాతువు అచ్చుతో మొదలైతే అట్ అకారం ఆట్ ఆట్ అయితే ఆ వస్తుంది. ఆడజాదేనాం దాంతో ఆట. ఇప్పుడు మీరు ఆ అని కాకుండా మీరు ఏం చెప్తారు, అట్ ఆట్ అని చెప్పండి ఇప్పటి నుంచి. ఓకే అమ్మా. అట్టు అట్టు. అట్ ఆట్ అని చెప్తే అప్పుడు మీకు క్లియర్గా అవుతుంది. ఓకే. సో ఇదండి, ఓకేనా. ఇప్పుడు మన లక్ష్మి గారు ఏదో ప్రశ్న అడగాలనుకున్నారు. నేను చెప్తాను. ఏం డ్రాప్ అయిపోయింది. ఓకే. ఓకే. అమ్మ నేను ఒక ప్రశ్న అడగనా? ఆ, ఆ, దీనికి రిలేటెడ్ అయితే అడగండి, లేకపోతే మనం చెప్పండి. చెప్పండి. బాగా యా చెప్పండి. ఎవరిని అడగాలో అడుగుతా, నేను పేరు చెప్పి అడుగుతా. చెప్పి అడగండి. గారు ఓం. ఇప్పుడు అట్టు ఆట్ అనేది ఏ లకారాల్లో వస్తుంది ఆ ఆగమంగా? ఆట్. అమ్మో, నాకు కష్టమే ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా, పైన మూడు ఉన్నాయి కదా. 3 లకారాలు చెప్పండి. లుంగు లంగ్ లింగ్. లుంగు షడదార్థం. రింగ్ లకారాల రింగ్ పేర్లు చెప్పండి, చెప్పండి. సూత్రం ఒక్క నిమిషం, సూత్రం చెప్పకండి, జస్ట్ లకారాలు చెప్పండి. ఏమేమి అదే 3 లకారాలు లకారాలే చెప్పింది. అనద్యతన భూతకాలము, అద్యతన భూతకాలము, హేతు ఏది ఇంకోటి అంతే, హేత్ మత్. ఏది భవిష్యత్ కాలం కదా అది. అంతే అండి. అవును. వండర్ ఏంటంటే అక్కడ అది తప్ప మిగతా వాళ్ళంతా ఆన్సర్లు చెప్తున్నారు. అదే కదా. అదే మునిగారు. ఓకే, అడగండి. లుంగు లంగు రింగుల్లో అట్టెప్పుడు వస్తుంది, ఆట ఎప్పుడు వస్తుంది? అట్టు ఆగమంగా అట్టెప్పుడు వస్తుంది, ఆట ఎప్పుడు వస్తుంది? హలంతం ఉన్నప్పుడు అట్టు వస్తుంది, అది హలంతం కాదు. హల్ హల్ అది దాన్ని ఏమంటారు, మొదలు. ఆదిలో హల్లు. ఆదిలో హల్లు ఉన్నప్పుడు అట్టు వస్తుంది. తర్వాత దేనికి ఆది, ఎవరికి ఆది? ధాతువు. ఇక్కడ చూడండి, ధాతువు హల్తో మొదలైతే అట్. తర్వాత ఆట ఎప్పుడు వస్తుంది? రెండు హల్లే ఉన్నాయి ఇక్కడ. రెండు అట్టు హల్లు కింద ఉంది, హల్లు కింద ఉంది ఆన్సర్. హల్ హల్లు కింద చూడండి. హల్ హల్ డబ్బా పెట్టిన చూసుకోండి ఇక. డబ్బా. రైట్. కింద వరుస. అచ్చుతో హల్తో మొదలప్పుడు ఆట వస్తుంది, అచ్చుతో మొదలప్పుడు ఆట వస్తుంది. హల్తో మొదలప్పుడు అట్టు వస్తుంది, అచ్చుతో మొదలప్పుడు ఆట వస్తుంది. ఎందుకండి సగం సగం తినేస్తారు పాపం. ఫస్ట్ ఉన్నది ఇక్కడ, ఇది ఫస్ట్ పై నుంచి మొత్తం ఉన్నది కొంచెం 2-3 పదాలే ఉన్నాయి అందులో, దాంట్లో సగం తినేస్తే ఎట్లా? అదే కదా వచ్చింది. ధాతువు ఆదిలో అచ్చు ఉంటే ఆట్ ఆగమం వస్తుంది. ధాతు హల్తో మొదలైతే అట్ అట్టు వస్తుంది. ఇప్పుడు అర్థం, మీరు మధ్యలో రాసింది కాదు ఇవి, అందుకే నాకు చెప్పడం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ధాతువుకు ముందుగా మునిగారు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగానండి. ఆ అట్టు ఆటు ఏ లకారాలలో
ఆగమంగా వస్తుంది. మీరు అట్టు క్వశ్చన్ ఆట్ మార్చేసరికి లుంగు లంగు లుంగు ఈ 3 లకారాల్లో వస్తుంది. ఓకే. ఆ, ఆ, తర్వాత అట్టు ఒక్క అట్టు నిమిషం అటు ఆగండి ఎప్పుడు మరి. వస్తాయి? అట్టు ఆ, అట్టు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది? ఆగమాలుగా వస్తాయి? ఆ, ధాతు అచ్చుతో మొదలవుతే ఆట్ వస్తుంది, హల్తో మొదలవుతే అట్ వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఫుల్ మార్క్స్. కానీ ఆ, సో రెండిటికి కూడా ధాతువు అని చెప్పుకున్నారు కాబట్టి అర్థమైంది మీకు. ఓకే, ఉత్తమం. ఓకే. ఓకేనా? సో యా, ఇప్పుడు మీ క్వశ్చన్స్ చూద్దాము. ఒక్క నిమిషం, యాక్చువల్గా ఒక్క నిమిషం ఆగండి. మరి దీంట్లో నా తప్పు ఏం జరిగింది ఒకసారి చెప్తే. అదే చెప్తాను. ఓప్సీ. ఇప్పుడు ఇంకా 20 నిమిషాల టైం మీకే కేటాయిస్తున్నది. సో ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నేను ఇది డిలీట్ చేసేసి పక్కన రాసిందంతా తీసేసి ఆ, ఇది సేవ్ చేస్తా పీడిఎఫ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. అమ్మా మీరు నిన్న ప్రౌఢాలో ఒకటి పెట్టారు కదా గ్రూప్ లో, ఏం పెట్టాను? అదే 10 లకారాల్లో రూపం పెట్టారుగా. ఏం పెట్టానండి నేను? 10 అదే అమ్మా, లకారాల్లో పరస్మైపది ఆత్మనేపదిలో లట్టు లోటు అని లంగు నృత్ ధాతువా? నృత్య ధాతు. నృత్య పెట్టారమ్మా. మీరు పెట్టినట్లు మీరు మర్చిపోయారా? లేదు, అది నిన్న అంటుంటే నిన్న కాదు కదా, మొన్న ఎప్పుడో పెట్టాను అది. అవును, నిన్న కాదు మొన్న. సరే, నేను నిన్న చూశాను. నిన్న మీరు చూసారు, సంతోషం. అదే అది కూడా చూడలే కదా. ఏం పెట్టిన చెప్పండి. నృత్య ధాతువు. మనము అక్కడ సంస్కృత శిక్షణా సరణిలో నృత్య చెప్పుకున్నాం కదా. అది ఒక్క నిమిషం ఆగండి. మన అదే నాగలక్ష్మి గారు కావాలంటే ఆచార్యజీ అందులో పెట్టమన్నారంట, అయితే అలా పెట్టడం జరిగింది. ఓకే, సరే. పెట్టిన దాని వల్ల మాకు ఉపయోగం ఉందమ్మా. ఇప్పుడు నేను మేము ఈ పెట్టుకోలేదమ్మా. లట్టు లంగు లోటు నేను పెట్టుకోలే. అందులో ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము ఇక్కడ డాష్ పెట్టాం కదా ధాతుకి. ఒక్క ఆ నిమిషం, ధాతు ఒక్క నిమిషం. ఫస్ట్ మనం ఇది ఒక్కసారి మునిగారిది ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను. ఆ ధాతువులో తప్పు పోయిందా? ఏమంటున్నారు? తప్పుకోలేదు. మేము దీని ప్రకారం దాన్ని ఆ నృతు మధ్యలో పెట్టుకుని చేస్తాము అంటున్నాయి. డెఫినెట్ గా చేయండి. యా. అది అది ఓకే. సో అదంటే ప్రభాకర్ గారు అని రాసుకున్నానా? ఏం రాసుకున్నాను నేను? ఓ మై గాడ్, ముని రాసుకుంటాడు. ముని రాసుకుంటాను. అవును, కాదు, మీ పేరే రాసినట్టుంది. ఎందుకంటే నేను సేవ్ చేయడానికి మీ పేరు అదే వచ్చింది. ఓకే. అమ్మ ప్రాణాల ప్రభాకర్ అని రాశారు. ఓకే, అవునవును. యా, షేర్. ఓకే. ఓకే, మీకు కనిపిస్తుందా ఇప్పుడు? కనిపించలేదమ్మా. ఇంకా లేదు, యా, ఇప్పుడు కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఇది అమ్మా, ఇది కాదమ్మా, ఇది కాదు. నేను ఈ రోజు పంపించిన కదా. ఈ రోజు బేబీ కాదు, మరి ఇదే పంపించారు. దీంట్లో పంపలేదు. ఆచార్య గ్రూప్ లో ఉన్నది. మా ఆచార్య గ్రూప్ లో. అచ్చా. ఓకే. కవిత గ్రూప్ లో కూడా ఉందమ్మా. లేదు, కేవలం మీరు ఆచార్య గ్రూప్ లో పోంటే దాంట్లో పంపించిన. వారు పంపింది వారికి తెలుస్తుంది కదా, పోనీలే. యా, ఇది తీయండి. ఓకే. యా. చూడండి, ఇక్కడ మనకి తింగ్ మూల ప్రత్యయాలలో అని రాసుకున్నారు. ఇక్కడ లట్ లంగ్ లోట్ విధిలింగ్, ఇక్కడ తే అయ్యింది. అది తే ప్రత్యయం. అదే ప్యాటర్న్. ఇది ఆత్మ అనే పదిది చేశారు కాబట్టి, సో ఇప్పుడు తే అయ్యింది. తే తర్వాత అత, అవునా? తర్వాత తర్వాత తామ్, ఈత కాదు, ఈ ఎందుకు వచ్చింది? యా, కరెక్ట్, ఈత ఆత్మ అనే పది కాబట్టి కదా. సో ఇక్కడ చూడండి, లంగ్, ఇక్కడ లట్ అయిన తర్వాత లంగ్ అయిన తర్వాత ఇక్కడ ఏం రాశారు? లోటు కదా. లోటుకి ఏమైంది? ఈ ఆతాం రాసిండ్రు. ఇక్కడ ఇతాం అనేది రావాలి. ఇక్కడ మూడవది ఇది ఉంది కదండి, ఇతాం లట్కి, ఆ ఇతాం అనేది లంగ్కి,
ఈ యాతాం అనేది ఏంటి, దేనికి అది? విధిలింగం, అది విధిలింగ్. ఓకే, లోటు కింద రాసుకున్నారా? ఆహా, విధిలింగ్ చివరగా ఇదే ప్యాటర్న్ ఇక్కడ రాసిన లంగుది అక్కడ పట్టకపోతే ఈ ఈత ఆ ఈతామని కింద రాసిన. కింద లేదు, లోటుకు పైన ఉంది కదా. ఈతామే, ఓకే విధిలింగ్ ఈ ఆతాం. ఓకే, మీకు తెలిస్తే సరే. కానీ అక్కడ టైటిల్ కి హెడ్డింగ్ ఒకలాగుంది, ఇక్కడ ఇతాం అనేది కింద వచ్చింది. కామా అన్న పెట్టలేదు, అన్ని కలిపి రాసేసారు. అదే అదేలే. ఇక అదేంటి మళ్ళీ మనకి పేరుగా రాస్తలేదు. ఏంటంటే, ఒక్క నిమిషం ముని గారు, ఇది చూడండి, ఇక్కడ ఈ రెండు పేరు చేస్తున్నప్పుడు దీనికి ఇది పేరు చేశారు, దీనికి ఇది పేరు చేశారు, లోటుకి ఇక్కడ ఇది వచ్చింది కదా. అమ్మమ్మ, దీనికి ఇది కాదు, దీని ఆ కింద ఉన్నది దీనిది లంగ్ది, ఇది కింద రాసుకున్నారు. అదే ఈ లోటుది, ఇది విధిలింగది, ఇది. అదే సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, తర్వాత చూసుకుంటే మీకు అర్థం కాదు. అందుకే ఏం చేస్తారు, ఇట్లా మొత్తం ఇట్లా రాయకండి. మనం ఎలా రాసుకున్నాం ఇక్కడ, ఇది ఆ ప్రత్యయం రాసుకొని ఇదే ఇట్లా రాయండి. రాస్తే అర్థం కాదు మునిగా. ఇది రాస్తేనే మీకు ఇది రాస్తేనే ఇదే ఆర్డర్ కరెక్ట్ గా అది కరెక్ట్. ఓకే మళ్ళీ అట్లే రాస్తాం. తర్వాత అమ్మ ఇక్కడ పరస్మ పద్ధతి తీయండి, దీంట్లో పరస్మ పద్ధతి ఉన్నది. చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ అయితే ఇక్కడ ఇలాగ రాశారు, ఇది ఒకటి. తర్వాత అంతా ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ రాశారు, ఇది కూడా అంతే రాశారు. అలా తర్వాత కాదు, ఒక మాట చెప్తాను మునిగారు. చెప్పండి. ఇప్పుడు అమ్మగారు ఎలా రాశారు, దేనికి దానికి లట్ అలా రాయాలి. అట్లే రాస్తాం. టిప్పుకి 4, అలాగే టస్కి అలాగా. అట్లే రాస్తాం. మునిగారు నిలువు గీతలు పెట్టలేదు అంతేనండి, ఆయన నిలువు గీతలు రాసుకోలేదు అంతే. ఏదైనా ఇట్లా రాస్తే కాదు మునిగారు, ఇక్కడ థాస్ లో చూడండి, థాస్ ఆథాంలో థాస్ లో కరెక్ట్ ఉంది చూడండి. లట్టుకి లట్టు ఉంది, లంగుకి లంగు ఉంది, లోటుకి లోటు కిందనే ఉంది, విధిలింకి విధిలింగ్ కింద ఉంది. కానీ ఇక్కడ మధ్యమ తర్వాత అదేంటి ద్వివచనం బహువచనాలలోనే తేడాగా వచ్చినాయి చూడండి. అంటే ఆ వచ్చింది కాబట్టి కింద రాసుకున్నారు కవిత, అంతే ఇంకేం లేదు. అంతే అది ఆ వచ్చింది కాబట్టి స్పేస్ కింద రాసుకున్నారు, పేజ్ లేని కింద రాసిన అంతే. కాదండి, అంటే మీరు అట్లా కాదు. ఎనీవే, ఒక్క నిమిషం, ఎనీవే కింద ఒకటి రాయాలి. ఓకే, ఆ కింద రాయాల్సింది విధిలింగ్ రాస్తే సరిపోతుంది. పక్కన చివరి తెచ్చి మీరు అర్థమైందా? కింద ఆల్రెడీ ఉన్నది ఒకటి కింద, దానికి అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. సో ఇప్పుడు మీరు ఎనీవే కింద ఒకటి రాసుకున్నారా, ఇథాం అనేది, ఆ ప్లేస్ లో ఇది రాయండి, విధిలింగ్ రాయండి, ఇది ఇక్కడ రాయండి. అంటే అట్లా రాస్తే తప్పు అయితే కదా, మరి ఇది మన ఈ ఆర్డర్ తప్పు అయితే కదా. లోటు తర్వాత విధిలింగ్ వస్తుంది కదా. అవును, మరి అదే కదా ఇక్కడ ఉంది, మీరు రాసింది లంగ్ లట్ లంగ్ లోటు విధిలింగ్ అదే రాశారు కదా. అవును మునిగారు, నేను చెప్పింది వినండి. కవిత గారు ఏం చెప్తున్నారంటే, మీరు వరుస 3 రాశారనుకోండి, కింద 4వది రాస్తే అది 4వదిని అర్థం అవుద్ది. ఇప్పుడు ఈ కిందకి వెళ్ళిపోవడం వల్ల కన్ఫ్యూషన్ అవుతుంది అంటున్నారు, అంతే. లంగులో ఇతాం అనేది కిందకి వెళ్ళింది కదా, అది 4వది అనుకుంటున్నారు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఓహో, ఇది దీనికి సంబంధించి అది ఇప్పుడు కరెక్ట్. అచ్చా, ఓకే, గాట్ ఇట్. అది నిలువు గీత అని చెప్తున్నాను కదా మీకు, నిలువు గీత అంటే అదే. అచ్చా, గాట్ ఇట్. ఇలాగా అదే అన్నమాట. ఓకే ఇట్లా బాక్స్ పెట్టేసుకోండి, లేకపోతే పెట్టేసేస్తామమ్మా. బాగానే ఉంది అప్పుడు. నేనేమనుకుంటున్నా, ఇది కంటిన్యూషన్ ఇక్కడ ఇంతవరకు ఉండి, ఇది పక్కన ఇది ఇట్లా కాదు. అదే అమ్మమ్మ ఇంకొకటి చెప్తున్నారు ఇందాక నుంచి, నాకు అర్థం కాలేదు మరి. అమ్మ ఒకటి ఇంకొకటి లేటెస్ట్ ఇంకొకటి పెట్టే చూడండి, దాంట్లో గీతలు కొట్టినా డౌట్ పడకుండా. ఓకే ఉత్తమం. పరస్పర మూలతింగ ప్రత్యయాలు ఇంకొకటి పెట్టాను చూడండి, పెన్సిల్ గీతలు ఉంటాయి, ఇది కాదు, ఇది కదా పరస్మైపది, ఇదే కదా. ఇంకొకటి పరస్మైపది పెట్టినా. అమ్మ ఇవి తెలిసింది కాబట్టి ఇప్పుడు కరెక్టా కాదు. దీంట్లో ఇది ఏంటంటే నాకు ఇవి సరిగ్గా కనిపిస్తలేవండి. లెఫ్ట్ సైడ్ చూడండి, పిక్చర్ మళ్ళీ బానే ఉంది, రాయడం బానే ఉంది, పిక్చర్ సరిగ్గా తీయండి ఒకసారి. నేను మళ్ళీ పెడతలేండి అమ్మా. అట్లా కాదు మునిగారు, ఓకే, లట్టు తీసుకుని అక్కడ రాయండి, లట్ బారు, లంగ్ బారు, తర్వాత లోట్ బారు,
రాశారు విజిలింగ్ కానీ బార్ అట్లే రాస్తలేండి. ఓకే. అంటే నిలువు బార్లు ఏమంటున్నారు? నిలువు బార్లు అది ఓకే. ఓకే. మీరు అప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ రాశారు, నిలువు బార్లు వేసేస్తే సరిపోద్ది, ఇంక గొడవ లేదు. ఇక్కడ ఉమ్, అరే ఇది సరిగ్గా కనబడతలే కదా, నేను మళ్ళీ మంచిగా పెడితే డిలీట్ చేసి మంచిగా పెడతలేండి. ఓకే యా ఓకే యా ఇప్పుడంతా కరెక్టే అండి. ఓకే. అన్ని ఇప్పుడు కరెక్టేనా? ఏంది? చూడాలి కొన్ని ఏమున్నాయో. మీరు అక్కడికి చూడండి వచ్చి ఎందుకంటే 10 నిమిషాలు ఏముందమ్మా. ఓకే తే అత ఆ తామ కాదు. ఈత కవిత, చెప్పండి. ఇప్పుడు లంగ్కి వచ్చి ఆగాం, ఆ రెండు కంప్లీట్ చేసి ఇక్కడికి వస్తే బాగుండేమో. అర్థం కాలేదు. ఆతాంలో లంగ్ వరకే వచ్చాం, లోటు విధిలింగ అయిపోయిన తర్వాత మనం ఇది పట్టుకుంటే మనకి అది కంప్లీట్ అవుతుంది. కానీ ఇది ఎక్కడ వరకు వస్తే అక్కడ అవుతుంది కదా. ఉమ్, అది బాగా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఉమ్, లంగ్ వచ్చి ఆగింది అక్కడ. లంగ దగ్గర ఆగింది అంటున్నారా? అది సో ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి మీరు ఏం రాశారు, నేను చదువుతాను చూడండి. ఫస్ట్ దానికి రాసుకున్నారా? ఓకే. తర్వాత ఆ త లంగులో. ఓకే నెక్స్ట్ తామ్. రైట్ లోట్లో తర్వాత ఈత విధిలింగం. రైట్ ఓకే Right. మీరందరూ అవి చూడండి, నేను ఇది చెప్పేస్తాను ఇంకా చెప్పండి. ఉండాలని. సరే ఆతాంలో చూడండి ఆ, ఇతే. ఓకే. తప్పింది ఆతే ఏం రాశారు? ఇతాం రాశారు. ఇతే రాయండి. ఎందుకు? ఇతే ఇక్కడ ఒక్క నిమిషం ఇతే అమ్మ, ఆగండి. ఇతే మీరు correct. చెప్తారా? చెప్పండి అది ఇతే ఎట్లా వచ్చిందో చెప్పండి ఒకసారి. చెప్పండి, ఎవరు చెప్పండి. ఉమ్, ఇతే ఎలా ఇతే అంటే వచ్చిందో చెప్పండి, చెప్తారా? ఎలా వచ్చింది చెప్పండి. ఇతే అంటే అక్కడ అటిత ఆత్మనేపదానాం టేరే తోటి ఉమ్, తే వస్తుంది. ఏకారం వచ్చింది. ఏకారం. చెప్పండి. ఇందులో ఏకారం అది లోపవేరుతో పోయింది. అప్పుడు ఈ తే మిగిలింది. ఒక్క నిమిషం ఇయ్యిలో ఒక్క నిమిషం యకారం ఆగండి పోయింది. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు మన ఫస్ట్ ప్రత్యయంని చెప్పండి. ఫస్ట్ ఆతాం ఉంది కదా, ఉమ్, టీ అవును, భాగం ఆతాము. ఏ అయిందన్నారు. ఆతాము. అంటే టీ భాగం ఏ అయితే ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? ఆతే. ఏం మిగిలింది అది అవును. చెప్పండి కంప్లీట్ గా. ఆతే ఆతే. ఆతే. ఆతే నుంచి ఇక్కడ మళ్ళీ ఇతే ఎట్లా వచ్చింది? అది చెప్పండి. ఇతే అంటే ఈ ఆదేశం వచ్చింది కదా అక్కడ. ఈ ఆదేశం వచ్చి దేనికి వచ్చిందండి ఈ ఆదేశము? దేనికి వచ్చింది? ఆతం గిత. ఆతోంగిత వచ్చింది కదా Super. ఇక్కడ. అవును, ఆతకి అతను ఆగంటే దేనికి వచ్చింది ఆదేశం? అది చెప్పండి. ఆకారానికి. ఆతకి ఉత్తమం. ఆతోంగిత. ఈ ఆదేశం వచ్చి యకారానికి ఈ లోపం ఆదేశం వచ్చి అప్పుడు యకారం లోపమయ్యి లోపోర్వ్యాలతోటి ఈ మిగిలింది. ఓకే. సో అప్పుడు అప్పుడు ఇతే. ఈ తే. ఈ తే. ఓకే. సో కానీ ఇక్కడ ఈయన ఈ తామ్ అని రాశారు. ఇతే అని రాయండి అక్కడ. మరి ఇప్పుడు మేము రాయటం కదా. అది మనం రాసుకుంది ఇతే రాసుకున్నామండి. ఇది మునిగారు మీ దాంట్లో మీ దగ్గర ఉంటే రెడీగా అది కరెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఏమి రాసుకోవాలి? ఇతే రాయాలా? మీరు ఈ ఆతాంలో లట్లకారము ఈకి దీర్ఘం ఇవ్వాలి. ఇతే రాసుకోవాలి కదా. రాసుకోండి. ఓకే రాసిన. ఓకే ఎంతమంది మాట్లాడుతున్నారండి? ఒక్కరమని అర్థమవుతుందా? మీకు అంటే మీరు చెప్పండి. సబ్జెక్ట్ లో లేరు కదండి నాగలక్ష్మి గారు, కొంచెం మీకు టైం పడుతుందండి. ముందుకెళ్దాం. లేకపోతే నేర్చుకోకూడదు అండి. ఒక్క నిమిషం అమ్మా. నెక్స్ట్ లంగ్. లంగ్ లో ఏంటి? ఇతాం. రైట్ కరెక్ట్ గా రాశారు. ఓకే. నెక్స్ట్ లో లోట్. లోటులో ఇతాం. కరెక్ట్ గా రాశారు. ఓకే. విధిలింగలో ఈ యాతాం. యాతాం. ఓకే. కరెక్ట్ గా రాశారు. ఝ చూడండి, ఇప్పుడు ఝ ప్రత్యయము లట్ అంతే. కరెక్ట్ గా రాశారు. తర్వాత లంగ్. లంగ్ లో అంత. అంతే. అంతనే మాకు సరి కనబడలేదు, ఆయన చెప్పాలి. ఓకే. రైటే. అంతనే. నెక్స్ట్ లోటులో అంతాం. రైటే. విధిలింగ్ ఈరన్. ఓకే. కరెక్ట్ గా రాశారు. Okay, ఈ next. రన్. థాస్ ప్రత్యయము సే. లట్టులో సే. రాశారు. లంగ్లో అథాహ. ఓకే. ఆయన అక్కడ వేరేగా రాశారు. మహాప్రాణం తా. అంతే. థాహ అథాహ. నెక్స్ట్
లో తాహా దీర్ఘమా లేకపోతే దీర్ఘం రాశారు. దీర్ఘం దీర్ఘమే. థాస్ రైట్. థాస్ ప్రత్యయం కదా, థాస్ కాబట్టి థాహ. రైట్. తర్వాత స్వ, లోట్లో స్వహ. స్వహ కాదు విసర్గ స్వ ఎందుకు? స్వ 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 విసర్గ లేదమ్మా, స్వ. అంతే. తర్వాత విధిలింగలో ఈథాహ. ద్వహ రాసినట్టున్నారు. ఈతాహనే. ఓకే, ఉత్తమం. ఆథాం చూడండి ఇప్పుడు. ఆథాం లట్టులో ఏమిటో ద్వహ కనపడుతుంది మునిగారు, అది చూసుకోండి. తానే అది. సరే ఓకే. ఈతాహ. ఓకే. ఆథాంలో లట్టు లకారంలో ఏమొస్తుంది? ఇథే. రాశారు, కరెక్ట్ గా రాశారు. ఓకే. నెక్స్ట్ అ లంగ్, అ ఇథాం. రాశారు. ఓకే. నెక్స్ట్ లోటులో ఇథాం. రాశారు. తర్వాత విధిలింగులో ఈయాథాం. రాశారు. మీరు రాసిన వాళ్ళందరూ కూడా చూసుకోండి కరెక్ట్ రాసుకున్నారో లేదో, మళ్ళీ మీ అందరికి వేరేలాగా చెప్పడం అవసరం లేదు. యా. సో ధ్వం కి లట్టులో ధ్వే రాశారు. ఓకే. ధ్వం కి లంగ్, మీరు చెప్పండి. యా, ఎక్కడ తప్పిపోయిందో నేను చెప్తాను ఇప్పుడు. యా, లోట్లో ధ్వం. ఎవరు మాట్లాడకండి. విధిలింగులో ఈ ధ్వం. ఈ ధ్వం ఉత్తమం. తర్వాత ఉత్తమ పురుష. లట్ లోపల ఇక మీరు పురుషులు ఏం చెప్పకండి, ఇట్ అని చెప్పండి అంతే. ఇట్. కనపడలేదు ఏంటండి? ఏ. ఇంకా పైకి కొంచెం పైకి తిరగండి. అది కొంచెం పేపర్ పైకి జరపండి అమ్మా. జరిపినా ఇంకా జరిగింది కదా. డిస్ప్లే కొంచెం పైకి. ఎక్కడున్నారు మీరు? మీకేం కనిపిస్తుంది అసలు? మాకు ఆ రెండే కనపడుతున్నాయి. ఏది? అంటే చివర్లో కనపట్లేదమ్మా. చేస్తాను, ఒక్క నిమిషం. ఇంకా పైకి జరపాలి. ఇప్పుడు సరిపోయింది. ఇంకా పైకి జరిపరాదు. ఇంకా చాలు, సరిపోయింది. జరిపరాదు. ఓకే, సరిపోయిందమ్మా. అయ్యో మళ్ళీ పైకి ఓకే. అట్లా ఉంచేయండి అమ్మా, ఇంకేం కదపొద్దు. రైట్. సో ఇట్ చెప్పండి. లట్లో ఏ. ఏనా? అంతే. లంగులో ఆ ఏ. అంతే. లోట్లో మీరు చెప్పకండి. లోట్లో ఐ. విధిలింగులో ఈయ. ఉత్తమం. వహి లోపల లట్లో వహే బ్రాకెట్ లో జై. సూపర్. లంగ్ లోపల ఆ వహి బ్రాకెట్ లో జై. లోట్ లోపల వహై బ్రాకెట్ లో జై. విధిలింగులో ఈ వహి. అంతే. తర్వాత ఇట్ వహి మహింగ్. లోపల మునిగారు వీహ కనబడుతుంది, మాకు ఈ వీహ కనబడుతుంది. ఇది ఇటు పోయింది కదా, ఇటు రావాలి. అవునవును. మరి అది మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో సరి చేసుకోండి. చేసిన ఈ వహి అది సరి చేసుకోండి. చేసిన మహింగ్ లోపల లట్ లోపల మహే. లంగ్ లోపల ఆ మహే. తప్పట్టుంది ఇక్కడ. ఒక్క నిమిషం. మహై ఎందుకు వచ్చింది అక్కడ? రాలేదమ్మా, లంగ్ కదా, మహి అంతే. మహి రావాలి. అవును, మీరు రాసింది కరెక్టే. మహి రాశారా? మీరు ఏం రాశారు? కింద రాసిన మహి. ఆ మహి కరెక్ట్. మహి కింద రాశారు, కరెక్ట్. తర్వాత లోటు మహై. ఓకే. విధిలింగ్ లో ఈ మహి. గుడ్ కరెక్ట్. ఇది రెండో లైన్ లో రాశారు, అదేంటండి అర్థం కాలేదు మునిగారు. మహి మాన అది వాలాగా కనపడుతుంది. మాలో నిలువు మిస్సింగ్.
నిలువు గీతలు మిస్సింగ్. వై ఉంది, రాసినట్టుగా కనపడుతుంది. ఉంది, కొంచెం దగ్గర వచ్చింది అంతే. యా, ఓకే ఓకే, అమ్మా సరే అదేలే. అది మీరు సో సరి చేసుకోండి, మీ దగ్గర ఉన్న దాంట్లో సరి చేసుకోండి. మహి ఓకే ఓకే సరి సరి చేసి ఉమ్, ఆ. ఓకే అమ్మా ఇక్కడ ఉమ్, సరే ఓకేలే అర్థమైంది. చెప్పండి. ఇక్కడ కింద మీరు సైన్ చేశారు కదా, అది దీర్ఘం పెట్టాలా అవసరం లేదా? దేనికి నీ అని రాశారు కదా, ముని. ముని ముని ఆ, ఆ, నీ మనము అంటే స్త్రీలింగ ముని అవుతుంది అనుకుంటా. మీ ముని అన్నప్పుడు అట్లా అనుకుంటే పెట్టదు, లేకపోతే ముని దీర్ఘం పెట్టకూడదు అసలుగా. ఉమ్, ముని అదే కదా. ఓ అంతే. ఓకే ఓకే. సో యా, ఆ, అమ్మా ఈ అంటే మనం యొక్క దీని అంటే దీని తర్వాత చివరి పేజ్ దేవా ఇప్పుడు ఒకసారి చివరి పేజ్ దిగన్నా. ఓకే, లైన్ కొట్టినటువంటిది పెన్సిల్ ఆ, లైన్ సమయభూత్. అయిపోతుంది. ఒక్క నిమిషం ఇదేం లేవు, ఒక చిన్న ఉమ్, అడిగి నాకు ఇదేనా? పెన్సిల్ గీతలు కొట్టినాం అమ్మా, ఇది కాదు. ఓకే, అమ్మ ముని గారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు అమ్మా, హోంవర్క్ కవర్ చేయకపోయినా ఆయన మాత్రం చేస్తున్నారు. చేస్తారు, అవునండి. ఆయన ఆ, అన్ని ఇది అమ్మా కలిపి ఇది ఉమ్, దీంట్లో ఉమ్. అమ్మ దీంట్లో నాకు ఈ రెండే కనబడతాయి. ఎందుకు తప్పు ఎక్కడ పోయిందో అర్థం కాల. నాకు ఇవి కనిపిస్తలే సరిగ్గా. అంటే మళ్ళీ అవునండి. పంపిస్తారండి. ఓకే ఏం రేపు పంపిస్తాం, తప్పు డిలీట్ చేసి అనుకుంటారు? రేపు కాదు పంపిస్తాం. కాదు, మీకు ఏం తప్పు అనిపిస్తుంది? ఎక్కడ తప్పు అనిపిస్తుంది చెప్పండి. తప్పంటే ఇప్పుడు పరస్మపది ఆత్మనేపది అని రాసుకున్నాం, విడిగా రాసినాం కదా. ఉమ్, ఈ రెండిటి లోపల ఉమ్, పరస్మైపది లోపల ఉమ్, సిప్పు తస్ జీ, ఉమ్, అలాగే ఆత్మనేపది లోపల తా ఆతాం జా. ఉమ్, అవును. తర్వాత మిగతాయి రాయాలి కదా. ఉమ్, అది ఇందులో వచ్చినాయా రాలేదని నా డౌట్. ఓకే, తిప్పు తస్సు జీ ఉంది అంతే. తా తర్వాత ఆత్మం జా తా ఉంది ఆతాం జా. అంతే ఉంది, ఇంకా మిగతాయి రాయలేదు మీరు. అంటే ఇవన్నీ పరస్మయ 10 రూపాయలే కదా. ఇవన్నీ పరస్మై పదినే. అంటే ఒక్క పరస్మయ పదిలో నిమిషం, ఒక్క నిమిషం. ఇది పరస్మై పైనవన్నీ పరస్మై పదిలో ప్రథమ పురుష. మళ్ళీ ఆత్మనేపదిలో ప్రథమ పురుష. అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు రెండో పేజీలో మూడో పేజీలో ఏం రాస్తారు? అదేంటి, పరస్మై పది మధ్యమ పురుష, ఆత్మనేపది మధ్యమ ఆత్మనేపది మధ్యం పురుషుడు. అది రాయాలి అంతేనా? అలాగే ఉత్తమ పురుష కూడా రాయాలి. అంతే. అవును. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఓకే అండి. కవిత, నమస్తే. శాంతి మా మంత్రం బ్యాగ్ మధ్యలో ఆగింది, ఎలాగో ఫిల్ చేసాం. మరి ఆ బ్యాగ్ మరి తీసుకెళ్ళాలి కదా కవిత. తీసుకెళ్ళాలా? బరువెక్కిపోతుందా? శాంతి మంత్రం. యా, అమ్మా చెప్పండి. రేపటి నుండి నేను కొంచెం మహబూబ్ నగర్ పోతున్నాను. యోగా కేంద్రము అక్కడ ఆచార్య రమ్మని పిలిచారు. చూసాను అక్కడ చూసాను. ఒక్కసారి 10 రోజులు మనకి అదే సెకండ్స్ మీకు ఉంది. సమాచారం పెట్టిన సెకండ్స్. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికి నమస్తే అమ్మ. ఓం.